హైదరాబాద్ ను వరుణుడు వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమయంలో వర్షం పలకరిస్తూనే ఉంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లో వర్షం కుమ్మేస్తోంది. సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షంగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఫిలిం నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. లకడికపూల్, నాంపల్లి, అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ మొత్తం నిమిషానికి వర్ష తీవ్రత పెరుగుతోంది. నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం పడుతోంది. మరో 2 గంటల పాటు భారీగా వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక చర్యల్లో నిమగ్నమైంది. డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీస్ లాగౌట్ సమయం కావడంతో ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్లపైకి రావద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ బతుకమ్మ సంబరాల కోసం ముస్తాబైతే మరోవైపు ఎప్పుడు వర్షం కురుస్తుందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నగర వ్యాప్తంగా అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు కొమ్మడంతో కుండపోత వర్షం పడుతోంది. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. వర్షాలకు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలతో పాటు జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, డీఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఇంకా ఈ వర్షపాతం ఎంత వరకు నమోదయ్యే అవకాశం ఉంది? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? థ్యాంక్ యూ ప్రియా. హైదరాబాద్ లో గడిచిన గత 10 రోజులుగా ఉదయం అంతా కూడా ఎండ కనిపిస్తున్న నేపథ్యంలో సాయంత్రం అయ్యేసరికి మాత్రం వర్షం భారీగా కురుస్తున్నది. సుమారుగా సాయంత్రం సమయంలో ప్రారంభమైనటువంటి ఒక వర్షం కూడా భారీ నుంచి అతి భారీ వర్షంగా కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు చుట్టుపక్కల అంటే ఏదైతే హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. అంతేకాకుండా నగరంలో ఉన్నటువంటి అటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అలాగే ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది. అత్యధికంగా గడిచిన 10 రోజుల్లో 18.5 సెంటీమీటర్లు అటు ముషీరాబాద్ లో వర్షపాతం కూడా నమోదైంది. ఆ తర్వాత కూడా సుమారుగా ప్రతిరోజు 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకు కూడా అత్యధికంగా
వర్షపాతం కూడా నమోదవుతుంది. అందులో అతి స్వల్పంగా కూడా సుమారుగా 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ముందుగానే అలర్ట్ అవుతున్నటువంటి అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అలాగే హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలంతా కూడా అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క క్యాచ్ పిట్ల ద్వారా కావచ్చు, అలాగే హార్వెస్టర్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నాళాల ద్వారా నీళ్లు వెళ్ళడానికి కూడా సమయం పడుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి ఆ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే హైదరాబాద్ కలెక్టరేట్ తో పాటుగా కూడా అటు హైడ్రా అధికారులు కూడా ఎప్పటికప్పుడు SMS ల ద్వారా కూడా నగరవాసులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అటు సాయంత్రం సమయంలో ఈ యొక్క వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అటు ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షం కురుస్తుంటే మరొక వైపు రోడ్డుపై నీళ్లతో కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని వాళ్ళు ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాలకు అటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా రోడ్లపై చెరువులను తడిపిస్తుంటే, అలాగే అటు ఏదైతే లక్డీ కాపులు కావచ్చు, అలాగే ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా నీళ్లతో నిండి జలమయంగా కూడా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా సుమారుగా ఇటు ఏదైతే అటు ముషీరాబాద్ లో కావచ్చు, హైతనగర్ తో పాటు నాంపల్లి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అవడంతో ఈ వర్షం ఇలాగే కంటిన్యూగా కొనసాగితే ఇళ్లలోకి నీళ్లు కూడా వచ్చి చేరేటువంటి ప్రమాదం కూడా ఉండబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే గడిచిన 10 రోజుల్లో సుమారుగా 4 రోజులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నటువంటి నగర ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్రమత్తమైనటువంటి జిహెచ్ఎంసీ హైడ్రా ఎమర్జెన్సీ టీం అధికారులు కూడా అటు ఆ యొక్క ఇళ్లకు చేరేటటువంటి ఆ నీళ్లను కూడా లోతట్టు ప్రాంతాల నుంచి మరొక చోటుకు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ స్థాయిలో ఈ యొక్క వర్షం నమోదవుతున్న నేపథ్యంలో భారీగా ఎగువ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఆయా కాలనీలోకి వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆ అధికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నా కూడా ఈ యొక్క వర్షం ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు మాత్రం తప్పించేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా సుమారు గంట నుంచి హైదరాబాద్ లో కుడుతున్నటువంటి ఒక భారీ వర్షం మరో 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ్, అయితే హైదరాబాద్ మెయిన్ సిటీ ఏరియాల్లోనే రోడ్లంతా కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కాసేపటి క్రితం కురిసిన వర్షానికి. మరి లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు అటు హైదరాబాద్ నడిబొడ్డున కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా మనం ముషీరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అటు రామ్నగర్ కావచ్చు, అలాగే బాగ్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భారీగా వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా భారీగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. అంతేకాకుండా మొన్న కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో కూడా అటు ఒక ముగ్గురు కూడా ఒక నాలలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఒకరి డెడ్ బాడీ మాత్రం ఇప్పటివరకు కూడా లభ్యమైంది. మరో ఇద్దరు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. అయితే ముఖ్యంగా అటు ఏదైతే ఒక భారీ వర్షం నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ యొక్క వరద ఉధృతి నేపథ్యంలో అటు కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ముఖ్యంగా ఏదైతే అటు ఆ నాళాలకు సంబంధించినటువంటి స్టిల్ట్ను కూడా పూర్తిగా తొలగించకపోవడంతో ఈ యొక్క పరిస్థితి కూడా ఎదుర్కొంటామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక భారీ వరద నేపథ్యంలో అటు నాళాల్లో కావచ్చు, క్యాచ్ పిట్లలో కూడా పూర్తిగా చెత్తా చెదారం చేరడంతో పాటుగా కూడా ఇసుక ద్వారా వచ్చేటటువంటి ఒక ఇసుక కూడా పూర్తిగా ఒక స్టిల్ట్ లో చేరడంతో అందులో వెళ్లాల్సినటువంటి ప్రవాహం అంతా కూడా రోడ్లపై ప్రవహించడంతో ఈ యొక్క కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఇందులో భాగంగానే అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అందులో వెంటనే ఒక వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ఆ యొక్క సహాయక చర్యలు కూడా పూర్తవక ముందుకే తిరిగి వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ముంపు పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని అటు అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మొత్తం 150 డివిజన్లలో అవసరమైనటువంటి 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా ఎప్పటికప్పుడు ఆయా కాలనీలో ఏర్పడేటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మోస్తారుగా కురవాల్సినటువంటి వర్షం అంతా కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో కురిసిన నేపథ్యంలో కూడా సహాయక చర్యలు కూడా పూర్తిగా స్పీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రేమ్, అయితే కాసేపు కురిసిన ఈ మోతాదులో కురిసిన వర్షానికి ఇప్పటికే హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇదే మోతాదులో వర్షం మరో 2-3 గంటలు పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ అలాగే పడితే కనుక రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితే ఉంటుందా?
ఖచ్చితంగా ప్రియ. అయితే గత 10 రోజుల నుంచి చూసుకున్నట్టయితే వాతావరణ హెచ్చరికలు ఎలాగైతే చూపిస్తారో అదే విధంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మోస్తరు వర్షం ఉన్నప్పుడే అటు ఆరెంజ్ అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్షం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కూడా అటు ఇప్పటికే వాతావరణ శాఖ ద్వారా అనేక మెసేజ్ల ద్వారా కూడా నగర ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క వర్ష ప్రభావం కనుక ఖచ్చితంగా పెరిగితే కనుక ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సంబంధించినటువంటి స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటుగా కూడా అటు ఐటీ సెక్టర్ కి సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా అటు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని చెప్పేసి అటు ఆయా సంస్థలకు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేసే విధంగా కూడా ఈ యొక్క వర్షం లేకపోవడంతో ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ తోనే ప్రస్తుతం వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా ఈ వర్షం కనుక ఇలాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ను జారీ చేస్తూనే అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు.